బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు కూటమి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. బీసీల స్థితిగతులను అధ్యయనం చేసి రిజర్వేషన్లు నిర్ణయించేందుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో నియమించిన డెడికేటెడ్ కమిషన్ తన నివేదికను ఆగస్టు 14న ప్రభుత్వానికి అందించనుంది. కమిషన్ కసరత్తు ఇప్పటికే తుది దశకు చేరింది. కమిషన్ నివేదిక అందిన వెంటనే మంత్రివర్గ ఉపసంఘం లేదా ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. సిఫార్సుల అనంతరం నివేదికను మంత్రి మండలి ముందు పెట్టి ఆమోదం తెలుపుతారు. ఆ తర్వాత బిల్లు రూపంలో 17 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభల్లో పెట్టి చర్చ అనంతరం ఆమోదించి చట్టం చేయనున్నారు. చట్టం చేసిన తర్వాత దీన్ని కేంద్రానికి కూడా నివేదించే అవకాశం ఉంటుంది. కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందించిన వారం రోజుల్లోనే మొత్తం ప్రక్రియ పూర్తి కానుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు లైవ్లో. హారిక, చెప్పండి, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ ఖరారుకైతే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? పావని, ఈసారి 17వ తారీఖున అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు అనేవి 17వ తారీఖు నుంచి 4 రోజుల పాటు 50వ వర్షాకాల సమావేశం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమావేశంలో బీసీలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం కూడా లభించబోతోంది. సో ఈ ముఖ్యంగా అసెంబ్లీలో బీసీలకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మొదటి నుంచి కూటమి ప్రభుత్వం బీసీలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. సో ఈసారి అసెంబ్లీలో వాళ్ళ కోసమే ఒక ప్రత్యేక బిల్లు ఆమోదం తెలిపే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ అసెంబ్లీ సమావేశాలు అనేవి 4 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి అబ్దుల్ నజీర్ గవర్నర్ కూడా ఇటీవల నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అయితే ఈ మంత్రి మండలి అలాగే శాసనసభ ఈ 2 నిర్ణయాలు తీసుకుని 17వ తారీఖున ఎన్ని రోజుల పాటు జరిగించాలి అసెంబ్లీ సమావేశాలు, అలాగే ఎలాంటి నిర్ణయాలపైన ఆమోదం తెలిపే అవకాశం కూడా కనిపిస్తుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా ఈ బీసీ రిజర్వేషన్ బిల్ ప్రవేశపెట్టడం, దానికి ప్రతిపక్షాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో ప్రతిపక్షాలు అసలు హాజరవుతారా అవ్వరా అనేది ముఖ్యంగా చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శాసనసభలో అయితే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు హాజరు కారు అని, మండలికి అయితే ఖచ్చితంగా హాజరయ్యే అవకాశం కూడా కనిపించబోతుందని తెలుస్తుంది. ఎందుకంటే మండలిలోనే వైసీపీ పార్టీకి సంబంధించిన సభ్యులు ఎక్కువ మంది ఉండడంతో ఖచ్చితంగా మండలికి హాజరయ్యి వాళ్ళు ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ ఇప్పటికే ఎన్నో నిరసనలు విమర్శలు చేస్తున్నారు. సో ప్రభుత్వం మీద ఎలాంటి విమర్శలు చేసే అవకాశం ఉన్నా మండలిలో ఉంటేనే వాళ్ళు దేనికన్నా వ్యతిరేకంగా చెప్పే అవకాశం కూడా ఉండబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షాలు శాసన మండలికి హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ మాత్రమే కాకుండా ఈ 2 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, ఇప్పటి వరకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చింది, భవిష్యత్తులో ఎలాంటి సంక్షేమ పథకాలు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అనే విషయాలు కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది పావని. అలాగే ఇప్పుడు దాకా రాజధాని అమరావతి గురించి అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి చేశారు, ఇంకా భవిష్యత్తులో ఎలాంటి చేస్తారు, ఇంకా ఎలాంటి పరిశ్రమలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి, వాళ్ళకి ఎలాంటి మౌలిక వస్తువులు క్రియేట్ చేయాలి, రైతుల సంక్షేమం నుంచి పారిశ్రామిక అభివృద్ధి వరకు ప్రతి విషయాలు ఈ అసెంబ్లీలో నిర్ణయించే అవకాశం కనిపిస్తుంది. సో అది మాత్రమే కాకుండా ప్రతిపక్ష హోదాలో ఉన్న వైసీపీ అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇటీవల కాలంలో ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుపుతున్నా అంటూ అలాగే మెగా డిఎస్సి గురించి కూడా ఎన్నో విమర్శలు చేస్తున్నారు. దాని గురించి కూడా ఈ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా కనిపించిపోతుంది. ప్రభుత్వం మీద రైతుల సమస్యలంటూ అలాగే ప్రజల సమస్యలంటూ ఎన్నో విమర్శలు చేస్తున్నారు. దాని గురించి ఈసారి ఎలా మాట్లాడతారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ముఖ్యంగా ఈ అసెంబ్లీలో ఎలాంటి బిల్లులు ఇంకా ఆమోదం పొందే అవకాశం కనిపిస్తుంది అనేది ఇంకా తెలియాల్సింది పావని. హారిక, కమిషన్ నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి చర్యలు ఏంటి అసలు? ముఖ్యంగా ఈ కమిషన్ నివేదికలో బీసీకి సంబంధించిన రిజర్వేషన్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. ఇది మ్యాక్సిమం ఫిక్స్ అయిపోయినట్టు కూడా తెలుస్తుంది. సో బీసీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే బీసీ అనేది ఎక్కడ అన్ని చోట్ల డెవలప్ అవుతుంది. సో అయినా ఎంతో కొంత మేర వాళ్ళకి ఎన్నో విమర్శలు సమస్యలు అయితే ఎదుర్కోవడం జరుగుతుంది. భవిష్యత్తులో అలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఈ బిల్ ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా తెలుస్తుంది శ్రావణి. రైట్ హారిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.